అధ్యాయము 20వ వచనం నుంచి 26 వరకు చదువుదాం. నేను చదువుతాను, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రారంభం కోరుచున్నాను. ఇది యేసు ప్రభువు వారు పరమ తండ్రికి చేస్తున్న ప్రార్థనలో భాగంగా ఆయన యొక్క కోరికను ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసిన విధానాన్ని నేను చదువుతాను. మీరు అందరూ కూడా గ్రంథాలు చేసి అలా ఉందా లేదా చూడాలని మిమ్మల్ని ప్రార్థన కోరుచున్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకమునమున్నట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండరాగిన వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉండలాగిన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేను నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపుతవని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చుకుని, తండ్రి, నేను ఎక్కడ ఉంటునో అక్కడ నీవు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని వారు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది. నీతి సౌరభులకు తండ్రి, లోకముని ఎరుగులేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపుకొని మీరు ఎరిగి ఉన్నారు. వారు నా యందు ఉంచిన ప్రేమ నేను నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు నేను వారి యందు ఉన్నట్లు వారికి నీ నామము తెలియజేసేదను అని చెప్పాను. ఈ మాటల్లో నా భావాన్ని కొద్దిసేపు మనం ఆలోచించుదాం. మీరందరూ కూడా దేవుని పని చేస్తున్నారే, మనమందరం కూడా దేవుని పని చేయడానికి నిర్ణయం తీసుకుని వచ్చిన వారందరూ కూడా ఈ మాటల్లో ఉన్న భావం అర్థమై పని చేస్తే అది దేవుని యొక్క చిత్తానుసారమైన పని అవుతుంది. ఈ మాటల్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నాం కొద్దిసేపు. ఇందులో ఉన్న భావం ఏంటి, ఏం కనబడుతుంది? చదివిన మాటల్లో ఏం కనిపిస్తుంది? అర్థమైందా మీకు ఎవరికైనా? ఇప్పుడు యేసు ప్రభువు వారు తండ్రికి చేసిన ప్రార్థనలో ఆయన వ్యక్తపరిచిన భావంలో చదివిన మనందరికీ ఏం అర్థమవుతుంది, ఏం అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? తండ్రి, నీవు నన్ను ఈ లోకానికి పంపించావు, నీవు నేను ఏకమై ఉన్నాం, నీవు నేను ఏకమై ఉన్నాం, నీవు నేను ఏకమై ఉండాలన్న ఇదిగో వీరంటే ఎవరు? వీరంటే ఎవరండి? అపోస్తులు మాత్రమే కాదు, వారి మాటల వలన ఎందరైతే నా నామమును విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేస్తున్నారు అన్నారు. అంటే యేసు ప్రభువు ఎవరెవరి గురించి ప్రార్థన చేశారు? ఎవరెవరికండి? అపోస్తుల కోసము. లోకంలో ఎంతమంది అయితే అపోస్తుల బోధ ద్వారా క్రీస్తులోకి వస్తారో వారందరి కోసం, ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చోట ఉన్న మనుషులందరూ కూడా ఎవరైతే యేసు ప్రభు నామాన్ని అంగీకరించి ఆయన యొక్క పనిని గుర్తించి ఆయన అపోస్తులకు అప్పగించిన బాధ్యతను గుర్తించి యేసు మంది ఎవరైతే విశ్వాసం ఇస్తారో క్రీస్తునందు వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలని ఆయన కోరిక? ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే ఏకమై ఉండడం ఏంటండి? ఏకమై ఉండడం అంటే ఏంటి? చెప్పండి. ఏకమై అంటే కలిసిమెలిసి ఉండడం. ఎలా కలిసిమెలిసి ఉండాలి? ఎలా కలిసిమెలిసి ఉండాలో అదే అపోస్తులు యేసు ప్రభువు వారి దగ్గర బోధన నేర్చుకుని ప్రపంచానికి బోధన పరిచయం చేసిన అపోస్తులైన పౌలు గారు రాశారు. చూడండి,
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి అందరూ తీయాలి. పరిశుద్ధ గ్రంథం ఉన్న చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసి చూడండి. మనం ఇప్పుడు చదివినవే ఈ విధానంలో ఆలోచించి ఉండకపోవచ్చు. మనం ప్రతిరోజు చదువుతున్నదాన్నే మనం ప్రకటిస్తున్నదాన్నే ఈ విధానమైన ఆలోచనలు అవ్వాలి. లేకపోతే ఈరోజు మనతో ప్రభువైన క్రీస్తు వారి ద్వారా చెప్పబడిన అపోస్తలుల ద్వారా రాయబడిన ఈ మాటలు మనకు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాయని గుర్తించి మనం గ్రంథాన్ని తీసి చూడాలని మిమ్మల్ని ప్రార్థన కోరుతున్నాం. కాబట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బలం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండవలెనని ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలవబడిన పిలుపునప్పుడు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఐదీనని నేను ప్రతిమానుకుంటున్నాను. అంటే పౌలు గారు అక్కడ ఉన్న సంఘానికి ఏం చెప్తున్నారు? పౌలు గారు ఏం చెప్తున్నారండి? మీరు ఐక్యతగా ఉండాలి, ఏకమై ఉండాలి. ఎలా ఏకమై ఉండాలి? ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. ఏ ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? సహించాలి. ఒకరినొకరు సహించాలి. ప్రేమతో ఒకరినొకరు సహించి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యత మనందరికీ అర్థమవ్వాలి. ఎందుకు అర్థమవ్వాలంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుల ద్వారా దేవుడు రాయించిన మాట ఏంటంటే 33వ కీర్తన మొదటి వచనంలో ఏమున్నది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం అన్నాడు. ఐక్యత కలిగి ఉండాలి. అయితే ఐక్యత కలిగి ఉండాలని క్రైస్తవ సమాజానికి అర్థమైంది, కానీ ఎలా ఐక్యత కలిగి ఉండాలనేది అర్థం అవ్వలేదు సరిగా. ఐక్యత కలిగి ఉండాలి. మీరు ఎవరైనా పర్వాలేదు, మీ విశ్వాసం అనుకున్న పర్వాలేదు, మా విశ్వాసం అనుకున్న పర్వాలేదు, మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఈ భూమి మీద క్రైస్తవుల కొరకు రావాల్సిన హక్కుల కొరకు పోరాడాలి. హక్కుల కొరకు పోరాడి తెలుసు ప్రార్థన చేయాలి. ఇవన్నీ అర్థమయ్యాయి జనానికి. కానీ ఆత్మ కలిగించే ఐక్యత ఏంటనేది అర్థమవ్వాలంటే ఏం తెలుసుకోవాలి? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారు చేసిన పాత్ర అర్థమవ్వాలి. ఫస్ట్ యేసు ప్రభువు వారు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నా యందు నీవును, నీ యందు నేనును ఉండలాగా ఇదిగో మీరును మన యందు ఏకమై ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వీరి కొరకు మాత్రమే కాదు, వీరు వాక్యం వల్ల ఎందరైతే నా నామమును విశ్వసిస్తారో వారందరూ ఏకమై ఉండాలని మీరు ప్రార్థన చేస్తున్నాను అన్నారు. అంటే ఏకమై ఉండాలంటే మరలా మీకు అడుగుతున్నారు, ఏకమై ఉండమంటే ఎలా ఉండాలండి? ఒక్కటిగా ఉండాలి. ఏకమై ఉండాలంటే ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుని ఎందుకు శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. ఆత్మ కలిగించి ఐక్యత ఎప్పుడు వస్తుంది అంటే గ్రంథాన్ని బట్టి ఒకే విశ్వాసంలో చూస్తే వస్తుంది. ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ఏ వ్యక్తి రాసినవి కాదు, ఏ వ్యక్తి యొక్క ఆలోచనలు కాదు. దేవుడు రాయించిన మాటలు, దేవుడి చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉండాలని ఆశ కలిగి చదివితే అర్థమయ్యే మాటలు. ఆ మాటలు మనమందరం కూడా అర్థం చేసుకుని ఎలా ఉండాలంటే ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనమందరం కూడా దేవుని మహిమపరచాలి తప్ప వ్యక్తుల యొక్క ఉద్దేశాలను బట్టి మహిమపరిచే విధానంలో వెళితే ఎడబాటు వస్తుంది, గొడవలు వస్తాయి, తేడాలు వస్తాయా? ఆదిమ సంఘంలో కూడా వచ్చేయండి. ఆదిమ సంఘంలో కూడా వ్యక్తులు ప్రేమించే మనుషులు ప్రారంభం అవడం వల్ల ఆదిమ సంఘంలో కూడా వ్యక్తులు బట్టి వాక్యాన్ని బట్టి కాకుండా వ్యక్తులకు విలువించే మనుషులు తయారవడం వల్ల ఆదిమ సంఘంలో కూడా కళాలు వచ్చే తెలుసా మీరు? కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక
ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఎలా ఉన్నారన్నారు సంఘము? పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మాట్లాడుతూ మీరందరూ ఎలా ఉన్నారనే చూడండి. ఆయన ఏక భావంతోను ఏక తాత్పర్యంతోను ఏక మనసుతోను మీరు సన్నద్ధులై ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా బ్రతిమాలుచున్నాను అన్నాడు. ఎందుకలా అన్నాడు? అర్థం చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఇంటి వారి వలన మాకు తెలియవచ్చును. సహోదరుల మధ్యలో ఐక్యతగా బ్రతకాల్సిన సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్న సమయంలో వారి మధ్యలో ఏమొచ్చాయి? కలహాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయో కింద చదవండి. మీలో ఒకడు నేను పౌలు వాడిననియు, ఒకడు నేను అపోస్తలుల వాడిననియు, మరి ఒకడు నేను కేఫా వాడిననియు, ఇంకొకడు నేను క్రీస్తు వాడిననియు చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము అన్నాడు. ఏమొచ్చిందండి? కలహాలు, కలతలు, కక్షలు, క్రోధాలు రావడానికి కారణం ఏంటి? ఎందుకండి? వ్యక్తులు బట్టి విభజన జరిగింది. పౌలు బాగా వాక్యం చెప్తాడు. పౌరులా చెప్పిన నువ్వు లేదని కొందరు తయారయ్యారు. పౌలు అంటే పేతురు ముందు కూడా మొదటి నుంచి వచ్చాడు. పేతురులా మాట్లాడినాడు ఎవరు లేరు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు? పౌలు పేదలు వాక్యం చెప్తారా? అపోలు అయితే వాక్యంతో పాటు సహాయం కూడా చేస్తారు తెలుసా అన్నాడు. తెలుసా? అది ఉన్నదండి, నా మాట కాదు, ఉన్నది. అపోలు ఆయన వాక్యాలు నేర్చుకున్న తర్వాత బలపడి ఆయన వేరే ప్రాంతాలకు అప్పచెప్పడిన తర్వాత బలంగా వాక్యం చెప్తూ సాకారం కూడా చేశాడు ఉంది బైబిల్లో. సాకారం కూడా అంటే అపోలు ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు, సహాయం చేస్తాడు. పౌలు పేదలు ఏం చెప్తాడు? వాక్యమే చెప్తాడు. అంటే పౌలు కంటే పేదల కంటే పౌలు కంటే ఎక్కువ చెప్తే ఆయన కొంతమంది గ్రూపు, పేదల కంటే పౌలు కంటే పేదలు కొంచెం ఉండాలని చెప్తే ఆయన కొందరు గ్రూపు. ఆ తర్వాత ఈడికి కొందరు ఎవరికి? అపోలోకి. ఎవరిని పక్కన పెట్టారు? క్రీస్తుని పక్కన పెట్టారు. ఎంతో కొంతమంది ఉన్నారట. ఉన్నారా? ఒకడు క్రీస్తు అని అన్నట్టు ఉందా లేదా? ఉన్నారు. అయితే ఈ విధానం ఎందుకు వచ్చింది? ఈ విధానం రావడానికి కారణం ఏంటంటే వ్యక్తులను బట్టి మనుషులు వాక్యాన్ని కాకుండా వ్యక్తులకు విలువించే వారు తయారవడం వల్ల ఈ విధానం ప్రారంభంలోనే వచ్చింది. ఇప్పుడు రావడం పెద్ద సంగతి ఏమి కాదు. ప్రారంభం మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సాతాను పెడుతున్న ఉచ్చులో పడిపోయి సాతాను పెడుతున్న ఆలోచనలు గ్రహించక మనుషులను ప్రేమించే మనుషులు తయారవడం వల్ల సంఘంలో విభేదాలు విద్వేషాలు వచ్చాయి. వస్తే ఎవరి ఆలోచన పోయింది? దేవుడు ఏమన్నాడు కీర్తన కాలంలో? సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడా? అది ఆయన కోరిక కాదా? కోరిక. తర్వాత చేసుకున్న వారు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి నా యందు నీవును, నీ యందు నేను కూడా ఉండలాగన. ఇదిగో వీరులు మన యందు, మీరు మాత్రమే కాదు, మీరు వాక్యం వలన నా నామం ఎంత మంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే ఎలా ఉండాలండి? ఒక్కడిగా ఉండాలి. ఒక్కడిగా దేని బట్టి అంటే మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి అయితే మాత్రం కాదు. దేని బట్టి ఒక్కడిగా ఉండాలి? ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగి ఏకంగా ఉండాలి. ఏ ఆత్మ కలిగించే ఐక్యత? పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి భూమి మీద ఆశ కలిగిన మనుషులుగా ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి వస్తారో, ఎవరైతే క్రీస్తులోకి వచ్చి వారి యొక్క పాపాలు పడుకొని దేవుడితో సమాధానం పంచబడతారో వారందరూ కూడా ఏకంగా ఉండాలి. అది ఎవరి కోరిక అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన కోరిక. ఈ విధానంలో మీకు సమాధానం ఉన్నాయా అంటే మనకే తెలుసు ఉన్నాయో లేవు. ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయండి? ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఫెలోషిప్లో ఏకత్వం. ఫెలోషిప్లో కూడా ఏమున్నాయి? అక్కడ కూడా ఆధిపత్య పోరు. ఒకడు ఎక్కువ అంటే ఒకడు తక్కువ. అక్కడ కూడా మళ్ళా చీలుకులు. వాళ్ళు అక్కడి నుంచి మరి ప్రతి చోట కూడా చీలుకులే.
దేని వల్ల అంటే ఈ వ్యక్తులకు విలువలు ఇవ్వడం వల్ల, ఈ మనుషులందరూ కూడా వాక్యాన్ని బట్టి కాకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి కాకుండా, మనుషుల్లో పుట్టిన ఆలోచనలు బట్టి మేము అవ్వాలి, మేము గుంపు అవ్వాలి, వారి గుంపు అవ్వాలి, వారి విశ్వాసం ఆలోచనలు ఉండడం వల్ల ఈరోజు ఈ ధ్యానాలు ప్రపంచంలో ప్రతి చోట ఉన్నాయి. ఆ ధ్యానాలు ప్రారంభమైంది ఎక్కడంటే మొదటి శతాబ్దంలోనే. మొదటి శతాబ్దంలో ప్రారంభమైన కారణం ఎవరండి? ఎవరంటే మనుషులను ప్రేమించే మనుషులు తయారవడం వల్ల. దేవుని పక్కన పెట్టారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు. దేవుని వాక్యాన్ని బట్టి వారి మధ్యలో అర్థం లేవు, వారి మధ్యలో విభేదాలు లేవు, వారి మధ్యలో తేడాలు లేవు. ఎవరి మధ్యలో వచ్చాయి? ఎవరి మధ్యలో వాక్యాన్ని ప్రకటించడం వాళ్ళు లేవు. పౌరుల్లో కానీ, అపోస్తుల్లో కానీ, పేతుల్లో కానీ తేడాలు లేవు. ఇంకొక చోట అయితే పౌరులు అపోస్తులని ఈ కొరింథీయుల దగ్గరికి ఎనమంతా ఎల్లాడిస్తాడు. ఎందుకు ఎల్లాడిస్తాడు? కారణం ఎందుకంటే ఎల్లాడిస్తాడు, ఈయన పక్కన గ్రూప్ తయారయ్యారు, ఈయన ఎత్తుతాడు. ఈయన ఒక గ్రూప్ తయారయ్యి ఈయన ఎత్తడం వల్ల ఆయన ఏంటంటే ఈయన ఎక్కడ ఈయన ఎత్తున్న దాన్ని బట్టి నేను పైకి లేకపోతే దేవుడు వాక నేను ఎక్కడ పక్కన పెడతాను భయం ఆయనకి. కానీ నేను సమాజంలో సేవకు వెళ్ళలేదు. భజన చేస్తున్నట్టు ప్రేమించడం ఎక్కువ. ఎవరైతే భజన చేస్తారో పక్కన ఆయన ప్రేమించే వాళ్ళు సేవలు ఎక్కువ, ప్రతి సేవలు అనబడ్డారు. ఉన్నట్టుగా చెప్పిన నాకు పనికిరాడు, నేను మనతో సావాసం చేయడానికి పనికిరాడు, నేను పక్కన పెడదాం అనుకున్నాను ఎక్కువ. అవునా కాదా? ప్రతి చోట జరుగుతున్నవే. అయితే ఈ విషయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని బట్టి సరి చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. ఈరోజు దేవుని కోరిక మాకు అర్థమైతే, యేసు ప్రభువు ప్రార్థన మనకు అర్థమైతే, ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు చేసిన పరిచయం మనకు అర్థమైతే, మనమందరం కూడా ఏ విధంగా ఉండాలని ఆశపడాలి? ఏ విధంగా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలని ఆశపడాలి. ఏ ఐక్యతలో ఉండాలి? ఆత్మ కలిగి ఐక్యతలో ఉండాలి. వ్యక్తుల యొక్క ఉద్దేశాలు బట్టి వచ్చే ఐక్యత, దాన్ని పాటిస్తే అది భూమి మీద ఉన్నంత వరకు పనికి వస్తుంది. భూమిని విడిచిన తర్వాత క్రీస్తునందు లేకపోయినా, క్రీస్తు ప్రభువు అపోస్తుల ద్వారా ఏర్పాటు చేసిన మార్గంలో లేకపోయినా, ఆయన నేర్పించిన మార్గం ప్రకారంగా భక్తిని విశ్వాసాన్ని కొనసాగకపోయినా, ఈ భూమి మీద ఉన్నంత వరకు కొనసాగుతా భూమిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా మనం అందరం కూడా ఆయన న్యాయపీఠం వెళ్తే నిలబడవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో ఎక్స్క్యూజ్ ఉండదు. ఆ టైంలో ఆయన మనల్ని క్షమించే పరిస్థితులు ఉండవు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఏం చేయాలంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకొని, ఉన్న లోపాన్ని దిద్దుకొని, దేవుని యొక్క వాక్యానుసారంగా మన బ్రతుకులు దిద్దుకోవాలి. ఎందుకంటే దిద్దుబాటును ప్రేమించిన వారు దేవుడికి ఇష్టలు. చూడండి, కీర్తన గ్రంథం 50:16 వచ్చినాం. కీర్తన గ్రంథం 50:16 చూడండి. 16 వచ్చింది చదవమ్మా. భక్తిహీనులతో దేవుడికి సెలవిస్తున్నాడు. ఎవరు భక్తిహీనులు? భక్తిహీనులు ఎవరండి? భక్తిహీనులు ఎవరంటే మనం కాదండి, అన్యులు మాత్రా. భక్తిహీనులు అన్యులు కాదు, మనమే. మనలోనే భక్తిహీనత మొదలవుతుంది. భక్తిహీనులు అంటే ఎవరంటే దేవుడి వాక్యానికంటే, దేవుని యొక్క ఉద్దేశానికంటే, దేవుని యొక్క చిత్తానికంటే మన ఆలోచనలు జరిగించుకొని, మన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో ఉద్దేశాన్ని బట్టి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ దృష్టి వారు భక్తిపరులు అవ్వచ్చు. కానీ దేవుని దృష్టి వారు ఎవరంటే భక్తిహీనులు. ఆయన ఏం చెప్తున్నారు? భక్తిహీనులతో దేవుని సేవిస్తున్నారు.